జై మార్కండేయ, జై పద్మశాలి. నేను సంకూరి జయప్రకాష్, ఇందిరాగాంధీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, గగన్పాడ్ జైల్పల్లి అధ్యక్షుడిని. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహం మన ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం ఎంతో ఆనందనీయం, శుభసూచకం, హర్షించదగ్గ విషయం. సుమారు 32 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఎల్బీ నగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనకు మన పద్మశాలి ముద్దుబిడ్డ, మన పద్మశాలి కులం కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి, ఒక తెలంగాణ కోసం తన యొక్క పదవిని తునప్రాయంగా వదులుకున్న మహాన్భీయుడు. ఈరోజు తెలంగాణలో జాతిపిత అని ఎవరినైనా సంబోధించాలి అంటే అది ఒక మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సొంతం. ఎందుకంటే తన పదవిని తునప్రాయంగా వదిలేసి మళ్ళీ పదవి కోసం ఈనాడు కూడా ఆలోచించకుండా తన యొక్క జీవితం మొత్తం తెలంగాణ సాకారం కోసం, తెలంగాణ ఏర్పడడం కోసం, బీసీల ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థపరుడు. పద్మశాలి ముద్దుబిడ్డగా పుట్టిన నా యొక్క కులంతో పాటు బీసీ కులాలన్నీ ఎదగాలని, బీసీలందరినీ ఏకతాటిపైకి తేవాలని, అన్ని కులాలని కలుపుకొని బీసీ మీటింగ్లు ఏర్పాటు చేసి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచి ఢిల్లీ వరకు కూడా పోరాడిన మహనీయుడు. అలాంటి మహనీయుడు మా యొక్క పద్మశాలి వంశంలో పుట్టడం మాకు చాలా ఆనందదాయకం. అలాంటి మహానుభావుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా కూడా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఎల్బీ నగర్ వాళ్ళు చాలా ఎంతో పుణ్యం చేసుకున్నారు. వాళ్ళక మార్కండేయ స్వామి ఆశీస్సులున్నాయి కాబట్టి ఇంతటి బృహత్తకరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ మన పద్మశాలీలందరూ తోడ్పాటును అందించాలి, వాళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించాలి. మనమందరం ఇది మనందరి పండగ. మన కుల దైవమైన మార్కండేయ స్వామి ఆశీస్సులతోని ఆ మన కులములో ఎదిగిన ముద్దుబిడ్డ ఆ మహానుభావుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రతి ఒక్కరం భారీ సంఖ్యలో తరలి వెళ్ళి ఆ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని, ఇంకా బాపూజీ గారితో నాకున్న సాన్నిధ్యాన్ని చెప్పాలంటే బాపూజీ గారు చివరి దశలో, ఎందుకంటే మేము పద్మశాలి మేళా అనేది ఒకటి శంషాబాద్లో ఏర్పాటు చేయాలనుకున్నాం. పెద్ద ఎత్తున మా ఏరియాలో ఇక్కడ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పద్మశాలి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక మేళా అనేది చిద్దులగుట్టలో ఏర్పాటు చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆ మహానుభావుని ఆశీర్వాదం తీసుకొని మీరు రావాలని ఒక మాట చెప్తే వెంబడే నేను వస్తా, కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు అది అని చెప్పి అడిగితే మొత్తం ఆయనతో కూర్చొని ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేసుకొని ప్రోగ్రాం అన్ని చెప్తే చాలా మంచి శుభసూచకం. మన కులస్తులందరూ ఏకతాటికి ఐకమత్యంగా ఉండాలి, బీసీ కులాలన్నీ కూడా అన్నింటినీ కలుపుకొని చేయాలి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉన్నారంటే నాకు చాలా సంతోషం. తప్పకుండా వస్తా అని బాపూజీ గారు చెప్పారు. ఆ సందర్భంలో ఆయనతోని ఒక 2-3 సార్లు మనం కలవడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు, ఆయనతో ఉన్న కొద్ది కాలం పరిచయంలోనే నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పిండు. మన కులాని కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పిన మాటలతో స్ఫూర్తిదాయకంగా మేము కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆయన ఆశీర్వాదం మా పైన ఎల్లప్పుడూ ఉండాలి. తర్వాత ఆ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా సుమారు ఒక 50 వేలతోని సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు ఆయన యొక్క టైమింగ్ పంచువాలిటీ చూస్తే నిజంగా కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. కరెక్ట్ టైం పొద్దున ఉదయం 8 గంటలకు వస్తా అంటే 7:45 ప్రాంగణానికి చేరుకున్నాడు. అంత మహానుభావ వ్యక్తి. ఆ వయసులో కూడా ఎక్కడో కూడా సభా ప్రాంగణంలో తను ఇబ్బంది పడ్డట్టు కానీ ఏమి కానీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొని చాలా మంచి చేసినందుకు అభినందించి వెళ్ళిపోయిండు. సో అలాంటి మహానుభావుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. మళ్ళీ ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చిన అన్న గణేష్ అన్న గారికి, మిగతా బృందానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.